నమస్కారం. జూలై నెల వీడియో సంచికకు స్వాగతం. జూలై నెలలో ఆషాఢమాసం గ్రీష్మ ఋతువు తొలి ఏకాదశి రోజున డాక్టర్ పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 95వ జయంతి సందర్భంగా ఆయన అంటే మంగళంపల్లి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి నీరాజనాలు అర్పిస్తున్నారు. అంటే స్వర గాయకునికి, లయ కళాకారునికి చంద్రుడికో నూలి పోగులాగా అందరూ కూడా ఆయనకి నీరాజనాలు అర్పిస్తూ వారి యొక్క అనుభూతులు, అనుభవాలు తెలియజేస్తున్నటువంటి ఈ వీడియో సంచికను మీరందరూ ఆస్వాదిస్తారు కదూ. ముందుగా 1983-84 సంవత్సరాలు అనుకుంటాను, రేడియోలో పిల్లలందరికీ ఆయన ఒక కృతిని నేర్పుతూ ఉండేవారు. అది కొద్దిగా 2 లైన్లు నాకు చేతనైనంత మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. అంటే ఆయనకి ఆ సంగీతం మీద ఉన్నటువంటి అభిమానం అని చెప్పచ్చు. సంగీతమే వరసుఖదాయి సరిగమ పదని సుస్వర. సంగీతమే వరసుఖదాయి సరిగమ పదని సుస్వర. మంగళదాయి మనసుకు హాయి మంజుల నవమోహన మురళీ. సంగీతమే వరసుఖదాయి అంటూ ఆయన గాత్రాన్ని ప్రేక్షకుల ముందు ఎంతో మధురంగా ఉంచేవారు. అటువంటి మధుర స్మృతులు తలుచుకుంటూ మీ ముందుకు వచ్చింది మీ చైతన్యం సంకల్పవనం. ముందుగా ఎప్పటిలాగే మన ఎడిటోరియల్ ఆస్వాదించండి. ఎప్పటి ఎడిటోరియల్ లాగా కాకుండా కుటుంబ నేపథ్యం గురించినటువంటి ఎడిటోరియల్ మీ ముందుంచాను. ఇక నమస్కారం. జూలై నెల వీడియో సంచిక ప్రేక్షకులకు స్వాగతం. జూలై నెల వీడియో సంచిక ఒక ప్రత్యేకతను నోచుకుంటోంది. అది డాక్టర్ పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 95వ జయంతి సందర్భంగా బాలమురళీకృష్ణ గారి గురించిన అనేక విషయాలు మీ ముందుంచుతోంది. ఈ జూలై నెల 6వ తేదీ అంటే చాలా ప్రత్యేకత ఉన్న తేదీ. ఆ రోజు సరస్వతీదేవి కోరిక మేరకు బ్రహ్మ సంగీత విద్వాంసుడిని సృష్టించాడు. సరస్వతీదేవి ఈ భూమండలం మీద నాకు కారణజన్ముడు సంగీత విద్వాంసుడు నాకు పుత్రుడుగా కావాలి అని సరస్వతీదేవి కోరడంతో బ్రహ్మ ఏకాదశి అంటే తొలి ఏకాదశి నాడు జూలై నెల 6వ తేదీ బ్రహ్మాది దేవతల ఆశీస్సులతో సంగీత ధ్వనులతో రాజోలు తాలూకా శంకరగుప్తంలో పుణ్య దంపతులైన సంగీత విద్వాంసుడు సరస్వతీదేవికి కారణజన్ముడుగా మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ జన్మించటం మన ఆంధ్రదేశానికే కాక భారతదేశ అదృష్టం కూడా. అంతేకాదండోయ్, ప్రపంచమంతా వారు సంగీత కచేరీలు చేయటంతో వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచడం, ప్రపంచంలోని సంగీతాభిమానులంతా వారి సంగీతం ఆస్వాదించడం ఒక వరంగా, సంగీత ప్రసాదంగా భావించటం మనం చూస్తూ ఉన్న విషయమే. ఆయన సంగీతం వినడమే అందరూ అదృష్టంగా భావిస్తే ఇక ఆ మంగళంపల్లి కుటుంబ సభ్యులు ఆ ఇంటి పేరు ఉన్నవారు ఎంత అదృష్టవంతులు అనుకోవాలి చెప్పండి. ఆ అదృష్టం కొద్దిగా నాకు కూడా కలిగిందండోయ్. అంటే ఆ మంగళంపల్లి ఇంటి ఆడబడుచునే పుట్టడం నాకు ఎంతో సంతోషం కలిగించే విషయం కదా మరి. ఇక ఆ మంగళంపల్లి వారి కుటుంబ చరిత్ర గురించి కొద్దిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంగళంపల్లి ఇంటి పేరుతో ఉన్నవారంతా కలిస్తే చాలా పెద్ద వృక్షం.
బాలమురళీకృష్ణ గారి పేరు ప్రఖ్యాతులు ఎలా ప్రపంచమంతా వ్యాపించాయో మంగళంపల్లి ఇంటి పేరు ఉన్నవారంతా కూడా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారంతా కూడా ఎంతో నిష్ణాతులు, మంచి మంచి పదవుల్లో సంగీత విద్వాంసులై కూడా ఉన్నారు. ఆ మంగళంపల్లి వృక్షానికి చాలా పేరు ప్రఖ్యాతులు కూడి బలమైన కొమ్మలు, వేళ్ళు కలిగి ఉన్నాయి. ఆ కొమ్మల గురించి మనం కొంచెం తెలుసుకుందామా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా మా తండ్రి గారు కీర్తిశేషులు మంగళంపల్లి రామనరసింహమూర్తి గారు అంటే మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఆయన తల్లి అంటే మంగళంపల్లి సీతమ్మ గారు. ఆవిడ కొమరగిరిపట్నం అగ్రహారంలో, వారిది సొంత ఊరైన అగ్రహారంలో ఆ ఇంట్లో ఎక్కువగా ఉండేవారు. ఆయన తల్లికి 10 మంది మేనమామలు, అంటే మా మామగారికి 10 మంది మేనమామలు అని, వారిలో ఒకరు బాలమురళీకృష్ణ తండ్రి అని, తల్లి సూర్యకాంతం గారని చెప్తూ ఉండేవారు. వారంతా ఎటువంటి నిష్ణాతులో వారు చెప్పేవారు. ఆ కుటుంబం అంటే సరస్వతీదేవి కుటుంబం అని చెప్పుకు తీరవలసిందే. ఎందుకంటే బాలమురళి తల్లి తండ్రి గురించి అందరికీ తెలుసు కదా. మనం మిగిలిన వారి విషయాల గురించి తెలుసుకుందాం. అంటే 10 మంది మేనమామల గురించి మనం తెలుసుకుందాం. ఒక్క మేనమామ వయోలిన్లో విద్వాంసులైతే, మరొకరు సంగీత కచేరీలు, మరొకరు జ్యోతిష్యంలో ప్రముఖులు, మరొకరు ఆయుర్వేదంలో నిష్ణాతులు, వేద పండితులు, కవులు, ఇలా ఎన్నెన్నో రంగాల్లో వారంతా కూడా నిష్ణాతులని చెప్పుకోవాలి. అంతా ఎలాగా అంటే, ఉదాహరణకి ఒకటి మీ ముందుంచుతాను. జ్యోతిష్యం చెప్పారంటే అది 100కి 100 పాళ్ళు నిజంగా జరిగేది. ఇది నా కళ్ళతో నేను చూసిన విషయమే మీ ముందుంచుతున్నాను. మా నాన్నగారు కూడా ఆ మేనమామల జీన్స్ వచ్చాయనుకుంటాను. వారు కూడా హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిన తరువాత వారు వాస్తు జ్యోతిష్యం చెప్తూ ఉండేవారు. అది నేను ఎప్పటికప్పుడు వారు చెప్పే విధానం, వారు చేసేటటువంటి పూజలు, ఇవన్నీ కూడా నేను గమనిస్తూ ఉండేదాన్ని. అయితే వచ్చిన వారంతా కూడా వారికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి, అది కూడా చాలా సులువైన పద్ధతిలో ఆయన చెప్పేవారు. అమలు చేయడం కష్టం కాదు, మీరు ఇలా ఉండండి అని చెప్పటం. అలాగే ఆయన చేత ఎంతోమంది పూజలు, వాస్తు ఇవన్నీ కూడా చెప్పించుకునేవారు. అలాగే ఆయన రామమందిరం అని ఇంట్లోనే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఎక్కువగా అభిషేకం చేస్తూ రాముడి దగ్గరే, అంటే ఇంట్లో దేవుడి దగ్గరే గడిపేవారు. అలాగా ధనార్జన లేకుండా భక్తిగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని, ప్రజాసేవే నా ధ్యేయం అంటూ ఎటువంటి అధర్మానికి వారు పూనుకోకుండా ఈ జ్యోతిష్యాన్ని చెప్పేవారు. ఇలాగా ఆయన చెప్పటం ఏమో అంటే అంత నీతి నియమంగా ధర్మంగా ఉండటం వల్ల అనుకుంటాను, ఆయన చెప్పే జ్యోతిష్యం, వాస్తు ఇవన్నీ కూడా 100కి 100 పాళ్ళు జరిగాయని చెప్పేసి నేను నా కళ్ళతో చూసిందే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈరోజు పత్రిక నడుపుతున్నా, ఆయన నాకు ముందుగా చెప్పిందే. అలాగే మా పిల్లలకి, మా మనవలకి కూడా ఎలా జరుగుతారో, ఎలా పుడతారో, ఎలాగా వారంతా ఉంటారో ఇవన్నీ మాకందరికీ ఆయన ముందుగానే చెప్పారు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది నాకు అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా కనిపించి చెప్తూ ఉంటారు, మీ నాన్నగారు కృష్ణమంత్రం ఇచ్చారు, అందుకే నాకు ఈరోజు ఈ బాబు పుట్టాడండి. అలాగే మా ఇద్దరి మధ్య గొడవలైతే ఆయనే కలిపారండి, ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం. నాకు అనారోగ్యం వస్తే ఆయనే నాకు పూజలు చేయించారండి, మేము ఈరోజు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాము అని ఎప్పటికప్పుడు నాకు విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ మన దేశంలో కానీ కనిపించిన వారంతా చెప్తూ ఉంటారు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయన కోరిక తీరింది కదా, ఆయన ఆత్మ శాంతిస్తుంది, అందరూ సంతోషంగా ఉన్నారని. ఇది నేను చాలా గర్వపడే విషయం అనిపిస్తుంది ఆయన కూతురిగా. నాకు అంతటి చాకచక్యంగానే
అంతటి మహాభాగ్యం కానీ లేకపోయినా ఆయన కూతురుగా ఒక్కసారి ఆయనకి నమస్కరించుకుంటూ ఉంటాను. ఇక బాలమురళీ కృష్ణ గారి విషయానికి వస్తే ఆయనకి జాతకం కావాలన్నా కూడా నాన్నగారికి ఫోన్ చేసి అడుగుతూ ఉండేవారు. అలాగే ఆయన చెప్పారు ఒకసారి, నేను నా జాతకం గురించి అనారోగ్యమయ్యి ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగోటం లేదు చెప్పండి అంటే వేరొక ఊరు ఫోన్ చేసి నేను అడిగితే మేము చెప్తామని చెప్పి వాళ్ళు అడగ్గా నేను చెప్పాను. వాళ్ళకి 4 రోజులు సమయం కావాలని అడిగారు. ఆ తర్వాత మీ నాన్నకి ఫోన్ చేశానే నేను, ఒక్క నిమిషంలో మీ నాన్న క్యాలిక్యులేట్ చేసి ఇదే రాని జాతకం అని చెప్పారు. అంటే మిగిలిన వాళ్ళు అంత సమయం తీసుకుంటే ఒక్క నిమిషంలో చెప్పేశాడే అన్నయ్య అని చెప్పేసి నాకు ఎప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని 4 రోజుల తర్వాత కానీ అవతల వాళ్ళు చెప్పలేకపోయారు అని చెప్పి ఇది స్వయంగా బాలమురళీ కృష్ణ చెప్పిన విషయం. ఇలాగా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, జ్యోతిష్యం నమ్మద్దు అంటే నాకు అనిపించిన విషయం ఏమిటంటే, నేను ప్రాక్టికల్గా చూసింది ఏమిటంటే, మనం జ్యోతిష్యం చెప్పడం అంటే వారు ఇచ్చే సమయం కరెక్ట్గా ఉండాలి. అలాగే వారు చెప్పే సమయం అంటే ప్రశ్న అడిగే సమయం కూడా వర్జం దుర్ముహూర్తం లేకుండా సరియైన సమయానికి అడగాలి. అలాగే చెప్పేవారు కూడా భక్తులై నీతి నిజాయితీతో ధర్మంగా ఉంటే అన్నీ కరెక్ట్గా జాతకాలు బయటికి వస్తాయి అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. నాకు అదంతా తలుచుకుని నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా ఒక ఆయుర్వేదం మందు ఇచ్చినా కూడా ఎల్లోపతి కంటే కూడా ఎంతో మంచి మంచి మందులు ఇస్తున్నారు, మాకు బాగా పనిచేస్తున్నాయని ఆ రోజుల్లో వారి గురించి. అలాగే వేదాలు చదివినా కూడా వాళ్లే చదవాలంత వేద పండితులని. ఇలాగా మంగళంపల్లి కుటుంబంలో రకరకాలైన నిష్ణాతులు ఉన్నారు. అంత గొప్ప జీన్స్ వారివి, అంత గొప్ప కుటుంబం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిది. ఇక ఆయన కచేరీల గురించి కొద్దిగా తెలుసుకుందాం. మేము అమలాపురంలో ఉన్నప్పుడు అమలాపురంలో కచేరీలు త్యాగరాజ ఉత్సవాలకి తప్పకుండా ఆయన చేసేవారు. త్యాగరాజ ఉత్సవాలకు వచ్చి ఆయన కచేరీ చేసినప్పుడల్లా మరునాడు మా ఇంటికి వచ్చి ఆయన అమ్మ చేసే ఉప్మా పెసరట్టు తిని, ఆయనే కాదండోయ్ అన్నవరపు రామస్వామి గారు, అలాగే మృదంగ విద్వాంసులు, ఆయనతో వచ్చిన వారంతా కూడా మా ఇంటికి మర్నాడు వచ్చేవారు. అందరూ పెసరట్టు ఉప్మా తినేవారు. వదిన చేస్తే ఆ పెసరట్టు టేస్టే వేరంటూ బాలమురళీ కృష్ణ అంటూ ఉండటం, ఆ అన్నదమ్ములిద్దరూ కూడా ఎంతో ఆనందంగా కబుర్లు చెప్పుకోవటం నాకు ఎప్పటికీ మధుర స్మృతులే. అలాగే నాకు నా వివాహానంతరం కూడా నేను తరచుగా బాలమురళీ కృష్ణ ఇంటికి వెళ్ళటం జరుగుతూ ఉండేది. మేము చెన్నై వెళ్ళినప్పుడల్లా నేను ఆయన్ని కలిసేదాన్ని. ఆ రోజుల్లో చెన్నై వెళ్ళినప్పుడు బాలమురళీ కృష్ణను కలుస్తూ ఒకసారి మా అమ్మాయి లండన్ నుంచి ఒక చిన్న వీడియో కెమెరా తీసుకొచ్చింది. అప్పుడు నేను మా నాన్నగారిని కొన్ని ప్రశ్నలు అడిగి వీడియో తీసి అవే ప్రశ్నలు బాలమురళీ కృష్ణ గారిని కూడా అడుగుదాం, అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఎటువంటి సమాధానాలు వస్తాయో అనిపించి బాలమురళీ కృష్ణ ఇంటికి వెళ్ళి, బాబాయ్ రా నీతో వీడియో తీస్తాను అన్నాను. సరే తీయి అన్నారు. ఈ గదిలో లైటింగ్ చాలదేమో, మనం కిందకి పెడితే బెటర్ అంటున్నారు మీ అల్లుడు అన్నాను. అలాగే నేను ఎక్కడికి రమ్మంటావు చెప్పంటూ గబగబా కిందకి రావడం, అక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి మా పిన్ని కనిపిస్తే, పిన్ని నువ్వు కూడా రా సరదాగా ఇద్దరికి కలిపి వీడియో తీస్తానంటే ఆవిడ కూడా రావడం, ఇద్దరికి గార్డెన్లో ఉయ్యాల్లో కూర్చుండగా వీడియో తీయడం జరిగింది. అప్పుడు నేను ఏదో పెద్ద ఇంటర్వ్యూ అని చెప్పేసి తీయలేదు, సరదాగా నేను గుర్తుగా ఉంచుకుందామని చెప్పేసి ఏవో కొన్ని నాకు తోచిన ప్రశ్నలు వేస్తూ నేను బాలమురళీ కృష్ణని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పటికి మన పత్రిక కూడా నేను మొదలుపెట్టలేదు. అయితే ఆయన మాత్రం ఎంతో శ్రద్ధగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ పాటలు పాడుతూ వాళ్ళ మనవలికి కూడా సంగీతం నేర్పిస్తూ, అలాగే ఆయన త్యాగరాజ
స్వయంగా చేసిన సంతకాన్ని మాకు చూపిస్తూ ఆయన ఫారెన్లో తెచ్చుకున్నటువంటి అవార్డుల గురించి చెప్పుతూ చూపిస్తూ ఎన్నో విషయాలు ఆయన మా ముందుంచారు. ఇవన్నీ కూడా నాకు ఎప్పుడూ కూడా గత స్మృతులుగా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇంకా చాలామంది అంటూ ఉంటారు, ఆయన ఎప్పుడు కూడా చాలా ప్రాక్టీస్ చేసేవారు 8-9 గంటలు అని చెప్పేసి కొందరు నన్ను అడగడం జరిగింది. కానీ అది కాదు. ఆయన ఎప్పుడూ కూడా ఇంట్లో ఒక్క పాట పాడటం కానీ అనడం కూడా నేను అనలేదు అని చెప్పి బాలమురళీ కృష్ణ చెప్పగా భార్య కూడా అవును నేను కూడా వినలేదు ఇప్పుడు అని ఆవిడ కూడా అనడం జరిగింది. అలాగే ఆయన ఆసుకవిత్వం ఎలాగైతే కవులకు వస్తుందో ఆయన సంగీతాన్ని కూడా అలాగే మన ముందు ఉంచేవారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు అతి చిన్న వయస్సు నుండి 8వ సంవత్సరం నుండే కచేరీలు చేసేవారు. బాలమేధావి 25,000కు పైగా కచేరీలు చేయటం, అలాగే కర్ణాటక సంగీత గాయకుడిగా, వయోలిన్ విద్వాంసులుగా, వాగ్గేయకారుడుగా, సినీ సంగీత దర్శకుడుగా, సినీ గాయకుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు గాంచారు. వారు వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ కూడా ఆయన ఎంతో సునాయాసంగా వాయించగలిగేవారు. ఆయనకి పద్మవిభూషణ్, డాక్టరేట్లు, సంగీత కళానిధి వంటి ఎన్నో బిరుదులు ఆయన పొందారు. అమెరికా, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ఎన్నో దేశాలలో ప్రోగ్రాంలు ఇచ్చారు. 1957 జనవరి 2న విడుదలైన సతీ సావిత్రి సినిమా ద్వారా గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఉత్తమ సంగీత దర్శకునిగా, ఉత్తమ గాయకునిగా జాతీయ సినిమా పురస్కారాలైన అందుకున్నారు. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయితే సంగీతాభిమానులందరూ ఆయనకి కోరుకున్నా కూడా దక్కనిది ఒకటి ఉంది. అదే ఇంత కారణజన్ముడైన బాలమురళీ కృష్ణకి భారతరత్న ఇవ్వలేదు ప్రభుత్వం అనే నిరాశ ఇటు సంగీతాభిమానుల్లో, అలాగే మా మంగళంపల్లి కుటుంబంలోనూ కూడా ఉంది. దీన్ని ప్రభుత్వం, ప్రజలు ఇప్పటికైనా గుర్తించి వారి కుటుంబానికి అందిస్తే అది వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు, ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇది త్వరలో ప్రభుత్వం భారతరత్న అవార్డు కుటుంబ సభ్యులకి అందిస్తుందని ఆశిస్తున్నాం. సంగీత అభిమానులందరూ త్యాగరాజ ఉత్సవాలు ఎలాగైతే నిర్వహిస్తున్నారో బాలమురళీ కృష్ణ గారి ఉత్సవాలు కూడా అలాగే నిర్వహిస్తూ వారి కృతులు పాడుతూ త్యాగరాజ ఉత్సవాలు లాగే బాలమురళీ కృష్ణ గారి ఉత్సవాలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం, ప్రజలు పూనుకుని తొందరలో ప్రారంభిస్తారని మీ చైతన్యం సంకల్ప బలం కోరుకుంటోంది. సర్వేజన సుఖినో భవంతు. మీ చైతన్యం సంకల్ప బలం ఎడిటర్ తీగవరపు శాంతి. నమస్కారం. ఇప్పుడు మీ ముందుకు వచ్చిన వారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి మేనమామ మనవడు అయినటువంటి మంగళంపల్లి చిట్టిబాబు, వారి సతీమణి మంగళంపల్లి శశికళ, వారి యొక్క అనుభవాలు మీ ముందుంచుతున్నారు. ఆస్వాదించండి. మరి నా పేరు శశికళ మంగళంపల్లి. మా మా అమ్మగారి పేరు ప్రయాగ లక్ష్మీకాంతమ్మ. ప్రయాగ రంగదాసు గారి కొడుకు ప్రయాగ లక్ష్మణ శాస్త్రి గారు. ఆ లక్ష్మణ శాస్త్రి గారు కూతురు ప్రయాగ లక్ష్మీకాంతమ్మ మా అమ్మగారు. ప్రయాగ రంగదాసు గారి కూతురు సూర్యకాంతమ్మ గారు, ఆఖరి కూతురు ఆయనకి. ఆవిడ కొడుకు బాలమురళీ కృష్ణ గారు. బాలమురళీ కృష్ణ గారి స్వయాన మేనత్త కొడుకు మా అమ్మగారికి, అంటే లక్ష్మీకాంతమ్మ గారికి. చిన్నప్పుడు కొంతకాలం మేనమావ గారి ఇంట్లో పెరిగారు బాలమురళీ కృష్ణ గారు. ఆ తర్వాత మైలవరం సుబ్బమ్మ గారని వాళ్ళ పెద్దమ్మ గారు విజయవాడలో ఉండి ఆయన పిలుస్తూ ఉండేవారు. అప్పుడు అమ్మ వాళ్ళ మేనత్త గారి ఇంటికి వెళ్ళడం, వాళ్ళు అక్కడే సంగీతం బాలమురళీ కృష్ణ గారి దగ్గర నేర్చుకోవడం, వాళ్ళిద్దరికీ సన్నిహితంగా చాలా మెలిగేవారు. చిన్నప్పటి నుంచి ఈ సంగీతం నేర్చుకోవడం, గురువుగా కూడా అమ్మకి చాలా సాన్నిహిత్యం ఎక్కువ వీరి కుటుంబంతో. అమ్మ రాజమండ్రిలో స్థిరపడి ఇల్లు కట్టుకున్నా కూడా
బాలమురళి గారు వచ్చి అమ్మని ఆశీర్వదించి చాలా సంతోషించారు. నా పేరు నరసింహశాస్త్రి, మంగళంపల్లి. మా అమ్మ మంగళంపల్లి రాధాశ్రీహరిని, ఆవిడ కూడా సంగీతం పాడేది. ఇప్పుడు వయసు చేత కొంచెం ఇంట్లో తప్ప ఇదివరకు ఆల్ ఇండియా రేడియోలోను తర్వాత కచేరీలు అవి చేసేది. మా అమ్మ నాన్నగారికి మేనమామ కొడుకు బాలమురళి గారు. అయితే వాళ్ళు కచేరీలకి దానికి భీమవరం వస్తూ ఉండడం, భీమవరంలో మా తాతగారి ఇంట్లో ఉండడం, మా అమ్మ కూడా సంగీతం పాడడం అవన్నీ ఉండేవి. ఆ తర్వాత మా అమ్మ కూడా కొన్నాళ్ళు బాలమురళి గారి దగ్గర విజయవాడ వెళ్ళి సంగీతం కొద్ది కాలం మాత్రం నేర్చుకుంది. ఆ తర్వాత మా వివాహానికి మాత్రము బాలమురళి గారు సతీ సమేతంగా అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు అయినప్పటికీ కూడా, ఆయనకు చాలా బిజీగా ఉండే సమయం అయినప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టుకుని మా మీద ఉండేటువంటి అభిమానంతో మా ఇద్దరి మీద కూడా ఆయన వచ్చి 2 రోజుల పాటు అక్కడే ఆయనంతటా ఆయన ఖర్చులతో ఆయన వచ్చి అక్కడ ఉండి తెల్లవారగట్ల 3 గంటలకు మా వివాహం ముహూర్తం అయినప్పటికీ కూడా అప్పుడు కూర్చుని మా వివాహం ముహూర్తం అవ్వగానే మొట్టమొదటి వాళ్ళిద్దరూ బాలమురళి గారు భార్య ఇద్దరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము పూసాం సరస్వతి రూపాయ ఆయనకి నమస్కారం చేసుకోవడం, ఇవి మేము ఎప్పటికీ మర్చిపోలేనటువంటి గొప్ప విషయం. ఆ తర్వాత ఇంకొక జ్ఞాపకం ఏమిటంటే, భీమవరంలో మా తాతగారు 1976లో పోతే ఆ తర్వాత 1977లో ఒకసారి భీమవరం కచేరీకి వచ్చి బాలమురళి గారు ప్రత్యేకం ఆయనంతా ఆయనే రిక్షా చేసుకుని మా తాతగారి ఇంటికి వచ్చి మా అమ్మమ్మను పలకరించి ఒక అరగంట సేపు ఆయన అలా కూర్చుని మళ్ళీ ఆయనంతా ఆయనే నేను వస్తానంటే కూడా ఏం అక్కర్లేదని చెప్పి ఆయనంతా ఆయనే రిక్షాలో మళ్ళీ ఆ బసకి వెళ్ళిపోయారు. ఇవన్నీ అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటే చాలా గొప్ప అనుభూతిగా ఉంటూ ఉంటాయి. 2016లో మా అమ్మాయి అల్లుడు చెన్నైలో ఉన్నప్పుడు మేము బాలమురళి గారిని చూడటం జరిగింది. అప్పటికే ఆయన కొంచెం అస్వస్థతగా ఉంది ఆయనకి. అయినా సరే మేము వెళ్ళేసరికి అల్లుడిని అమ్మాయిని తీసుకెళ్ళి చూపిస్తే చాలా సంతోషించారు. వాళ్ళ భార్య ఆయన కూడా ఆశీర్వదించారు. అది నాకు చాలా ఆనందదాయకమైన విషయం. ఇవన్నీ మేము తలుచుకుంటూ ఉంటాము. సరే, ఆయన విద్వత్తు గురించి ఆయన పాట గురించి చెప్పడం ఏదో సూర్యుడి దివిటీతో చూపించడానికి చేసే ప్రయత్నంలా ఉంటుంది తప్ప ఎవరికి అంత చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే సంగీతంలో పాటల్లో కానీ, సంగీత కీర్తనలు వర్ణాలు దానికి ఉండేటువంటి అన్నీ రాయటం కానీ, ఆయన స్వయంగా, లేదంటే వయోలో లాంటి వాయిద్యాలు వాయించడంలో కానీ, లయవాద్యాలు అయినటువంటి మృదంగం, ఘటం, కంజీరా లాంటివి వాయించడంలో కానీ, ఇవే కాకుండా ఆయన సినిమాల్లో యాక్ట్ చేయడం, సినిమా మ్యూజిక్ డైరెక్షన్లోనూ, సినిమా పాటలు పాడడంలోనూ నేషనల్ అవార్డ్స్ 3 సార్లు రావడం, ఇది చాలా అరుదైనటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఏంటంటే, ఇది కాకుండా ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీకి డైరెక్టర్గా ఉండి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి ఘనత కూడా ఆయనకు ఉంది. ఇంక ఇలా చెప్తూ పోతే ఆయన చేసినవన్నీ చెప్పడం నా వల్ల కాదని నాకు తెలుసు. అందుకోసం అని స్వస్తి. ఇప్పుడు మంగళంపల్లి జవహర్ లాల్ వారి యొక్క అనుభూతులు మీ ముందుంచుతున్నారు. వారు మా అన్నయ్య, అంటే మంగళంపల్లి రామనరసింహమూర్తి గారి పెద్ద కుమారుడు. వారి అనుభూతులు, అనుభవాలు మీరు ఆస్వాదిస్తారు కదూ. చైతన్యం సంకల్ప బలం ఈ మ్యాగజైన్ మా చెల్లాయి నడిపిస్తోంది. జూలై 6న బాలమురళి కృష్ణ గారి పుట్టినరోజు. ఆ రోజుని పురస్కరించుకొని మా చెల్లాయి చైతన్యం సంకల్ప బలంలో ఒక వీడియో రికార్డింగ్స్ తోటి అందరి అనుభూతులు పెట్టాలని సంకల్పించింది. ఆ సంకల్పానికి అనుగుణంగా నాకు డాక్టర్ బాలమురళీ కృష్ణ గారితో ఉన్న
అనుభూతుల్ని పంచుకోవాలని సంకల్పించాను. డాక్టర్ బాలమురళీకృష్ణ గారు నాకు బాబయ్య గారు అవుతారు. అంటే మా మామగారికి స్వయాన మేనమామ కొడుకు. సో ఇది ఇలా ఉండగా మా నాన్నగారు బాలమురళి బాబయ్య వారిద్దరూ బాల్యమిత్రులు. బాలమురళి బాబయ్య నాన్నగారిని అన్నయ్య అని సంబోధించేవాడు. వారి 10వ ఏట నుంచి వారిరువురు నాన్నగారు కాలేజీ అయ్యే వరకు చాలా క్లోజ్గా ఉండేవారు, తిరుగుతూ ఉండేవారు. ఏ ప్రోగ్రాం అయినా కూడా నాన్నగారికి చెప్పేవారు, నాన్నగారు కూడా వెడుతుండేవారు. నాన్నగారికి సెలవైనప్పుడు బాలమురళి బాబాయ్ తోటి వెళ్ళి కాలక్షేపం చేసేవారు. ఆ విధంగా ఆ స్నేహాన్ని బాగా అనుభవించారు. అటు పిమ్మట 1973లో నేను మొదటిసారి ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్ళాను. సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అదే టైంలో మా బాబయ్య బాలమురళి బాబయ్య ఢిల్లీ వచ్చారు కచేరీ కోసం. ఆయనప్పుడు వారి వియ్యంకుడు శర్మ గారింట్లో కిద్వాయినగర్లో ఉన్నారు. వారి కజిన్ బాలమురళి బాబయ్య గారి కజిన్ బ్రదరు వెంకట్రామయ్య గారు ఆయన నన్ను తీసుకువెళ్ళి మన రామనరసింహం కొడుకు ఢిల్లీ వచ్చాడు అని చెప్పారు. అప్పుడు నాకు బాలమురళి బాబాయ్ చాలా ఆనందించి, ఓకే నువ్వు కూడా ఢిల్లీ వచ్చావు, గుడ్, నీకు ఇక్కడ ఏదైనా అవసరం ఉందంటే నా సహకారం కావాలి అంటే ఎప్పుడైనా అని చెప్పి గుర్తు చేసుకో అని చెప్పి నాకు ఈ కార్డు ఇచ్చారు. ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయి. ఎప్పుడు బాలమురళి బాబాయ్ ఢిల్లీ వచ్చినా నాకు పరిపాటి అయిపోయింది ఆయన్ని కలవడం, ఆయనతో సరదాగా కాలక్షేపం చేయడం. ఆయన కచేరీలకి సుమారు అన్ని కచేరీలకి వెళ్ళడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే ఢిల్లీలోనే ఆ వెంకటరామయ్య గారు అన్నగారు డాక్టర్ ఎంఎస్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. అదే టైంలో ఆయన ఢిల్లీ అశోక్ విహార్లో ఉండేవారు. బాలమురళి బాబాయ్ సింప్లిసిటీ గురించి అంత సింపుల్ గా ఎవరిని చూడలేదు. ఆ బాలమురళి బాబాయ్ ఏమో నా స్కూటీ మీద కూర్చున్నారు. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్లు సింపుల్ గా మాతో వచ్చేశారు. మేము అశోక్ విహార్ వెళ్లి అశోక్ విహార్ లో మా పిన్ని గారు చేసిన వంటకాలు అవి తిని ఆ రాత్రి అక్కడే కాలక్షేపం చేసి అక్కడే ఏదో సరదాగా ఆటలు పాటలు చేసుకుని అక్కడి నుంచి తర్వాత మర్నాడు మళ్ళీ వచ్చేసాం. అంటే ఆయన సింప్లిసిటీ ఎంత ఇదిగా ఉంటుంది అంటే అసలు నిగర్వి. తర్వాత కొంతకాలం ఆయన పద్మశ్రీ బిరుదు వచ్చింది, తర్వాత పద్మ విభూషణ్ వచ్చింది. పద్మశ్రీ పద్మవిభూషణులు పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా రాష్ట్రపతి భవన్కి వెళ్ళడం జరిగింది. జనరల్గా రాష్ట్రపతి అవార్డు అవి ఇస్తారు. అటు పిమ్మట 85, 86 ఆ ప్రాంతంలో ఒకసారి బాలమురళి బాబాయ్ ఢిల్లీ వచ్చినప్పుడు రాష్ట్రపతి భవనానికి ఇన్విటేషన్ వచ్చింది రమణమని ఆయనకి. ఆయన అంటే రాష్ట్రపతి వేరే చిన్న ఆడిటోరియం ఉంటుంది, అందులో కచేరీ పెట్టారు బాలమురళి బాబాయ్. సరే, మా అమ్మాయి చిన్నపిల్ల, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. ఆయన ఎంత సింపుల్ గా అన్నారంటే, ఏం పర్వాలేదు, నా మనవరాలు కదా, నాతో కారులో వస్తుంది, ఎవరో ఆపరు, లోపలికి తీసుకెడతాను, రండి అందరూ వెడదాం అన్నారు. అంత బంధుప్రీతి, అంత ప్రేమ, అంత వాత్సల్యం, ఇవన్నీ అసలు
వర్ణించలేము, అంత ప్రేమ ఆయనకి. ఆ వేళ కచేరీ అయింది. కచేరీ తర్వాత వారితో పాటు మేము అన్ని చూస్తున్నాం. ఈ విధంగా ఢిల్లీలో ఏదైనా ఏ ప్రోగ్రాం అయినా ముందు వచ్చిన వెంటనే ఫోన్ చేసేవాడు నాకు బాబయ్య. అబ్బాయి నేను వచ్చాను, ఏమిటి బాబయ్య ప్రోగ్రాం అనేవాడిని. సరే బాబయ్య బయట అక్కడ తినడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఇంచేతంటే అటువంటి గాత్రం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది మన అందరి మీద ఉందని చెప్పి, అంటే అదే అమ్మాయితో చెప్పు సింపుల్గా చారు పెట్టమనరా అనేవాడు. కాస్త ఆవకాయ చారు. కాదు బాబాయ్ నేను పెసరట్లు ఉప్మా కూడా చేయిస్తాను, నీకు ఇష్టం కదా, అవి చేసి పట్టుకొస్తున్నానంటే అసలు ఎంత ప్రేమగా తినేవాడు నేను. అవి ఆ విధంగా ఎప్పుడు వచ్చినా కూడా నేను అవకాశాన్ని మిస్ చేసుకునేవాడిని కాదు. సో ఆ విధంగా నడుస్తూ ఉండేది. తర్వాత భీమసేన్ జోషి ఇటువంటి దిగ్గజాలతోటి దాని జుగల్బందీలు నడుస్తూ ఉంటే అసలు ఆ అనుభూతి వేరు. ఇంకా మకుటలు నేను మహారాజే అయినా ఈ సంగీతంలో. ఆ మకుటాలు ఎందుకైనకి సంగీతమే పెద్ద మకుటం. నెక్స్ట్ పద్మవిభూషణ్ వచ్చినప్పుడు చాలా విచిత్రం ఏమిటంటే ఆయనకి తెల్లారుజామున ఇవి అనౌన్స్ చేస్తూ ఉండేవారు. చేస్తూ ఉంటేను నేను ఆ ముందు రోజు కలిశాను ఢిల్లీలో. కలిశాక సరే అబ్బాయి నేను మెడ్రాస్ ఎడుతున్నానులే, నువ్వు ఫోన్లు చేయి అన్నాడు మామూలుగా. తెల్లవారుజామున 5 గంటలకు నేను ఫోన్ చేశాను ఆయనకి. బాబయ్య పద్మవిభూషణ్ వచ్చినాను అన్నాడు. అంటే వచ్చిందా అన్నాడు. బాబయ్య నీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు చెప్పు, ప్రభుత్వం అనౌన్స్ చేసింది అన్నాను. కానీ ఒక పని చేయి బాబయ్య, ఇప్పుడు ఇంగ్లీష్ న్యూస్ వస్తుంది అది విను బాబయ్య అన్నాను. ఇంగ్లీష్ న్యూస్లో విన్నాక చెప్పాడు ఎస్. తర్వాత ఎప్పుడు ఢిల్లీలో కలిసిన ఎవరితోన్నా సరే మా అబ్బాయి నాకు ఫస్ట్ నుంచి చెప్పాడు, బాలమురళి బాబయ్య నీకు పద్మవిభూషణ్ వచ్చింది అని. అంత ఇదిగా చేసేవాడు అనమాట. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే పద్మవిభూషణ్ వచ్చాక రాష్ట్రపతి భవనంలోకి నన్ను కూడా రమ్మన్నారు. నన్ను తీసుకెళ్ళి మా సుబ్రహ్మణ్యం బాబాయ్ గారు ఉన్నారు కదా, వారు మేము వెళ్ళాం. వెళితే అదృష్టం ఏమిటంటేను ఆ రాష్ట్రపతి భవనంలో బిందిస్తారు. అక్కడ రాజీవ్ గాంధీ మిగతా పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద మినిస్టర్లు అంతా ఉన్నారు, చీఫ్ సెక్రటరీలు అంతా ఉంటారు కదా అక్కడ. సో వారితో పాటు మాకు ఇందులో పాల్గొనే అవకాశం దొరికింది, నాకు మా బాబాయ్ గారికి కూడా, సుబ్రహ్మణ్యం బాబాయ్ గారికి కూడా. ఇవన్నీ తీపి తీపి గుర్తులు, మధురానుభూతులు. ఎప్పుడైనా సరే ఢిల్లీ వస్తూనే అబ్బాయి అని ఫస్ట్ ఫోన్ చేసేవాడు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని ఫస్ట్ క్వశ్చన్ అదే. తర్వాత అడిగేవాడు యోగక్షేమాలు మిగతా అన్నీ అడిగేవాడు. నెక్స్ట్ ఏమిటంటే ఒక కచేరీ నడుస్తుంది, వెడుతూ ఉంటాం. అప్పుడు బాబయ్య 10 మంది ఉన్నారు, వీళ్ళంతా నీకు చూద్దాం అనుకుంటున్నారు కచేరీ, దానికే ఉంది రమ్మంటే వారికి పాసులు లేవు బాబయ్య అంటే. విజ్ఞాన భవన్ కానీ ఎక్కడన్నా సరే చాలా టఫ్గా ఉండేది ఆ రోజులు. బాలమురళి కచేరీ అంటే అబ్సల్యూట్లీ బయట స్క్రీన్స్ పెట్టి వేసేస్తూ ఉండేవారు. అటువంటిది సరే ఎంతమంది ఉంటారు, 10 ఉంటారు. ఆ పక్కన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకో 10 మంది వచ్చేసారు. అందరికీ కూడా ఆర్గనైజర్ని పిలిచి మా వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళందరినీ లోపల కూర్చోపెట్టండి తీసుకొచ్చి అని చెప్పారు. అంతే మొత్తం అందరికీ అదే విధంగా ఎవరెవరికైతే దొరకో అందరూ కూడా వచ్చి మాతో జాయిన్ అయ్యేవారు. అంతటి భాగ్యం మేము జీవితంలో ఎప్పుడు వాళ్ళు ఊహించలేదు. నెక్స్ట్ ఆయన సింపుల్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఆయన ఎక్కువ ఏం తినేవారు కాదు. మామూలుగా ఆయనంతా సింపుల్ మన హోమ్లీ ఫుడ్డే. ఓకే అన్నం,
ఓకే వంకాయ కూర అలాగా సింపుల్గా బోల్డ్ మంది మేము మా ఇంట్లో రండి మాకు మా ఇచ్చింది ఎక్కడ ఏమి అనేవారు కాదు. పొలైట్గా రిఫ్యూజ్ చేసేవారు, వద్దమ్మా మా అబ్బాయి తెచ్చాడు లేకపోతే మా ఏదో అలా చెప్తూ ఉండేవారు. ఇంకొకటి ఏమిటంటే ఆయన కచేరీకి పెడతారనగా అరగంట ముందు కూడా మంచి పకోడీలు వేడివేడిగా పట్టుకొస్తే మేము అవి తినేసేవారు, శుభ్రంగా కాఫీ తాగేసి కచేరీకి వెళ్ళిపోయేవారు. సరదాగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ పట్టరారా అనేవారు. ఇటు కచేరీ ఉందనుకున్నా కూడా అది నడుస్తూ ఉండేది. ఐస్ క్రీమ్ తినేసి మా కచేరీ చాలా బాగుండేది అనమాట. సో ఇవన్నీ మాకు తీపి గుర్తులు, అనుభూతులు. నెక్స్ట్ ఏమిటంటే ఈయన అమలాపురం వచ్చినప్పుడు అమ్మ నాన్నగారు అక్కడ వాళ్ళతో కూర్చుని కిందే పీట వేసుకుని కూర్చుని వదిన చేసిన వంట తినేవారు, చేసేవారు, భోజనం చేసేవారు. కోనసీమ వచ్చారంటే అంతే అన్నయ్య వదిన అంతే, అక్కడికి వచ్చేవారు, భోజనం చేసేవారు, వెళ్ళేవారు. సో నెక్స్ట్ ఏంటంటే ఈయన కన్సర్ట్లోను ఒకసారి మామూలుగా అబ్బాయి రా కూర్చో వెనకాలన్నారు స్టేజ్ మీద. ఏంటి బాబాయ్ నేనేమిటి నాకేం తెలియదు కదా, ఎందుకు నాకు కాఫీ ఇద్దుగాని రా అబ్బాయి పక్కన కూర్చుని అన్నాడు. నాకు ఇంతటి పెద్ద అనుభూతిని ఆయన కల్పించారు 1-2 సార్లు. ఇంకా అసలు ఇది మాటలకి అందవు ఇవన్నీ. తీన్మూర్తిలో 1987 27th May మంచి సమ్మర్లో, పీక్ సమ్మర్లో పివి నరసింహారావు గారు అప్పుడు ఇంకా ప్రైమ్ మినిస్టర్ కాదు, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళంతా వచ్చి కూర్చున్నారు, కచేరీ నడుస్తోంది. చాలా పీక్ ఇదనమాట. అందులో శివశంకర్ మినిస్టర్, వీళ్ళంతా వచ్చి ఎవరికి వాళ్లే ఆస్వాదించారు ఆ సంగీతాన్ని. మురళీ రవళిని, సంగీత రవళిని ఆనందించారు. ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ చెప్పాలి అంటేను. ఢిల్లీలో కోర్స్ మా ఇంటికి వచ్చారు, 1-2 సార్లు వచ్చారు. వచ్చి మాతో కాస్త పలహారాలు అవి చేశారు. అంటే ఎవరిని నిరాశపరిచేవారు కాదు, అబ్బాయి వస్తాను అనేవారు, అది చేసేవారు. బాలసుబ్రహ్మణ్యం 80 మన శంకరాభరణం సినిమా వచ్చాక తాల్కోట్రాలో ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది, ఈవెంట్. అందులో బాలమురళీ బాబాయ్ ఇది ఆఖరిని పెట్టారు. ముందు జానకి, బాలసుబ్రహ్మణ్యం అయ్యాయి. బాలమురళీ బాబాయ్ దగ్గరికి వచ్చారు. వీళ్ళందరినీ నేను కలుసుకోవడం, నాకు పరిచయం చేసేవాడు మా అబ్బాయి అని చెప్పి. కూర్చున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం బాబాయ్ అటు ఇటు చూస్తున్నాడు. ఏమిటి అంటే నా చెప్పులు ఎక్కడో ఉండాలి అంటే గబగబా బాలసుబ్రహ్మణ్యం వెళ్ళి ఒక భరతుడు రాముడు పాదుకలు తీసుకుంటాడు, పట్టుకొస్తాడు, అలా చేతిలో పట్టుకుని బాలమురళీ బాబాయ్ దగ్గర పెట్టాడు. దీన్ని బట్టి బాలసుబ్రహ్మణ్యం ఎంత నాన్నగారు మీ చెప్పులు ఇవ్వగో అన్నాడు, అక్కడ పెట్టాడు. అనిపించింది, ఓహ్ బాలసుబ్రహ్మణ్యం ఇంత గ్రేటా అనుకున్నాను నేను. తర్వాత కచేరీ స్టార్ట్ చేయాలంటే అబ్బాయి ఏమిటమ్మా జానకి ఆవిడ పాడిన తర్వాత నా కచేరీ ఎవరు వింటారు అని నవ్వుతాను. అయ్యా మీ గురించే మేమందా వెయిట్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ జానకి గారు అన్నారు. వీళ్ళంతా కూడా అన్నారు. ఆ విధంగాను అసలు సంగీత సామ్రాజ్యానికి రారాజు అని చెప్పుకోవచ్చు మనం. ఇంతకీ అదృష్టం ఏమిటి, నేను కూడా ఆ వంశంలో వాడినే. మంగళంపల్లి మా ఇంటి పేరు, నా పేరు మంగళంపల్లి జవహర్. ఇంకొక చిన్న సింప్లిసిటీ చెప్పాలి అంటే నాన్నగారిని అమ్మని తీసుకుని నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు నాన్నగారు సరే బాబాయ్ ఇంటికి వెళ్ళడమే బాలమురళీ బాబాయ్ని చూడడానికి. బాలమురళీ బాబయ్య మా భోజనాలు అన్నీ అయ్యాక రా అబ్బాయి వెడదాం, మా శిష్యురాలు ఒక ఆవిడ ఉంది, అక్కడి నుంచి మా
అంటే మా నాన్నగారి మేనమామ కూతురు వాళ్ళు అక్కడే ఉన్నారు. అల్లుడికి ఆలోచిస్తారు, పిల్లలు ఆ కూతురు అక్కడే ఉంటారు. ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. సరే వెడదాం, అక్కడికి తీసుకెళ్ళి వెడదాం అన్నారు నాన్నగారు, అమ్మ, నేను. అప్పుడే బాలమురళి బాబయ్య కొత్తగా ఎస్టీమ్ కారు వచ్చింది. అది పాండిచేరి నుంచి తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. అది కొనుక్కున్నారు. ఆయన కొనుక్కుని ఆయనే డ్రైవ్ చేస్తూ నాన్నగారిని, అంటే బాల్యమిత్రుడిని పక్కన కూర్చోబెట్టుకుని నాన్నగారు పక్కన కూర్చుని ఉండగా ఆయన డ్రైవ్ చేస్తూ మమ్మల్ని ఫస్ట్ శిష్యురాలు ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి చిరంజీవి బాబయ్య పిల్లల్ని వాళ్ళని చూడడానికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్లతో పాటు ఎంత సింపుల్ అంటే ఆయన చాలా సింపుల్. మామూలుగా వాళ్ళు వచ్చిన వెంటనే బాలమురళి బాబాయ్ అనగానే వాళ్ళందరికీ ప్రేమ, వాత్సల్యం అన్నీ వచ్చి ఆయన కారు ఎదురకుండా ఆఫ్ చేసిన వెంటనే వచ్చాక ఈవేళ ఇప్పుడు పకోడీలు వేస్తున్నామని చెప్పి గౌగా పకోడీలు అవి వేసేసారు వాళ్ళు. అవి తిన్నాక అన్నాడు, అంటే మా నాన్నగారు అమ్మ అన్నారు, సరే రాత్రికి ఇక్కడ ఆగిపోతాం, తర్వాత కలుద్దాంలే, తర్వాత వస్తాంలే అన్నారు. అక్కడికి సో మమ్మల్ని దింపేసి తను వెళ్ళిపోయాడు. అంటే ఆయన యొక్క సింప్లిసిటీ అనిర్వచనీయం. ఢిల్లీలో వాసుదేవరావు గారని ఈస్ట్ ఢిల్లీకి డీసీపీ అంటే చాలా హైయెస్ట్ పోలీస్ అఫీషియల్ ఆఫ్ ఈస్ట్ ఢిల్లీ. ఆయన ఆ ఏపీ భవనంలో బాబయ్య స్వర్ణముఖిలో ఉండేవారు. కచేరీలకు వచ్చారు. నేను అప్పుడే కలుసుకుని బాబయ్య కిందకు వస్తాను, వెళ్ళొస్తానని చెప్పి వచ్చాను. ఈ లోపల వీరు అనుకుంటున్నారు, నాగరాజు గారని ఆయన పరిచయం చేశారు. మంగళంపల్లి వారు వీరు బాలమురళి గారికి క్లోజ్ రిలేటివ్. అంటే అచ్చా బాబు, ఆయన కలిసినంత భాగ్యం ఇదిగా ఉందండి అని చెప్పి నాకు, అయ్యా నేనేం కాదు బాబు అని చెప్పి ఆయన చెప్పి, సరే ఏమిటి బాలమురళి గారిని నేను ఎప్పుడు జీవితంలో కలవలేదండి, పర్సనల్ గా కలుద్దాం అనుకున్నాం కానీ అన్నాడు. అంత పెద్ద ఆఫీసరు ఎల్లుండి. సరే ఏంటి మీకు కలవాలని ఉందా, కలుస్తారా అన్నాను. అయ్యో అంత భాగ్యం ఉందండి నాకు అన్నాడు. అని సరే నేనేం మాట్లాడలేదు. వెళ్ళి బాలమురళి బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబయ్య చాలా మంచి వ్యక్తులు నేను కలవాలనుకుంటున్నారు, నీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా అన్నాడు. తీసుకురారా అబ్బాయి, అదేమిటి అన్నాడు. సో కిందకు వచ్చి, అయ్యా మీరు రండి, ఆయన బాలమురళి గారితో పరిచయం చేస్తాను రండి అన్నాను. లోపలికి వెడుతూనే బాలమురళి బాబాయ్ గారు రూమ్ లోంచి వచ్చారు. అది ఎగ్జిక్యూటివ్ సూట్ ఉంటుంది కదా, అందులో ఆయన రూమ్ నుంచి బయటకు సోఫా వచ్చారు. వస్తూనే ఈయన వాసుదేవరావు గారు సాష్టాంగ పడిపోయి కాళ్ళు పట్టుకుని వదలలేదు. అయ్యా నా జన్మ ధన్యమైపోయింది సార్ అన్నాడు. మా బాలమురళి బాబాయ్కి ఆయన్ని ఎలా పరిచయం చేశానంటే, బాబయ్య వీరు నీ భక్తులు, మాకు రక్షకులు అని పరిచయం చేశాను. సో ఇలా చాలా ఉన్నాయి, నాకు చెప్పుకోవాలంటే సరిపోదు. ఆ మురళి తీపి గుర్తుల్ని అలాగే ఉంచుకుంటూ, కానీ ఒక చిన్న నిరాశ మాత్రం మిగిలింది నాకు. నేను రిటైర్ అయిపోయి అమలాపురం వచ్చేసాను. వచ్చాక బాలమురళి బాబాయ్ని కలవలేకపోయాను, మద్రాసు కానీ ఇంకెక్కడాను. ఢిల్లీలో ఉంటే అస్తమానం వచ్చేది అవకాశం. అప్పుడు నేనేం చేశానంటే, బాలమురళి బాబయ్య ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే నాకు చిన్న చిన్న ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంట్లోనూ. సరే తర్వాత సడన్ గా తెలిసింది బాలమురళి గారు పోయారు అని. టీవీ నిండా అంతా శోక సముద్రం అయిపోయింది. అచ్చ బాబోయ్, అప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను ఆ టైంలో. సరే పిల్లలు అభి, వంశీ వీళ్ళంతా వచ్చారు. సుధాకరు, వంశీ ముగ్గురు వచ్చారు అస్థికల నిమజ్జనం గురించి. రాజమండ్రిలో గోదావరిలో నిమజ్జనం చేశారు. వారిని కలుసుకున్నాను. కలుసుకుని సరే అని చెప్పి 10వ రోజుకి ధర్మోదకాలకి మద్రాసు వెళ్ళాలని నేను, మా తమ్ముడు, మా బాబాయ్ గారు ఉన్నారు, సత్యనారాయణ బాబాయ్ గారు, ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకుని వచ్చాం. కలవలేకపోయాను అని చాలా ఉంది. ఇప్పుడు కూడా అదే
బాబాయ్కి ఒక్కసారి మాట్లాడాలి అని, బట్ ఆయన ఆ లోకల్లో ఆయన సంగీతం గురించి ఆయన తీసుకుపోయాడు, ఎవరికి చెప్పకుండాను వినాలని. స్వస్తి.